ఈనాటి మన ఆరాధన ధ్యాన భాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని తెరచి చూడండి. నేను చదువుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తొదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగిండుడి, ఏక మనస్సు గలవారైండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానముల కర్తయ్య దేవుడు మీకు తోడైండు. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభువును అడుగుదాం, మనతో మాట్లాడాలి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని ప్రేమించిన నీ ప్రేమను బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞత వందనాలు. మా కుటుంబాలు ఎన్నో ఉపకారాలు మేలులు చేశావు, అపాయాల్లోంచి తప్పించావు, అందులో కన్నీరు తుడిచావు, సమాధానం నెమ్మది ఇచ్చారు, ధైర్యాన్ని మీ మీద ఆనుకునేటువంటి ఆసక్తిని పుట్టించారు. అందరూ బట్టి స్తోత్రం. గడిచిన వారం అంతా మా సంచారాలలో, మీ కోసం చేస్తున్న పరిపాట్లలో, మా బ్రతుకు పోరాటాలలో మీ సన్నిధి అనుభవించేలా కృప చూపునందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు మీ వాక్య ధ్యానానికి మేము కొనసాగుతూ ఉండగా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది సామాన్యమైన జీవన విధానము కాదు. లోకంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి. ప్రతి మతము దేవుని వెతకడానికి నడిపించేటువంటి మార్గం. కానీ ఖచ్చితంగా దేవుణ్ణి చూడడానికి నడిపించగలిగేది నేను విశ్వసిస్తున్న క్రైస్తవ జీవన విధానమే. కొంత సత్యము, కొన్ని సులువు పద్ధతులు, కొన్ని మార్గదర్శక సూత్రాలు, నీతియుక్తమైన నియమావళులు అన్ని మతాలలోనూ ఉన్నాయి. కానీ నిజదేవుని చేరగలిగే ఏకైక మార్గము క్రైస్తవుడు. అందుకని దేవుని కలిగిన వాడు ఎలా ఉంటాడో అలా క్రైస్తవ్యాన్ని అభ్యాసం చేసేవాడు కూడా ఉంటారు. ఈ మాటలు చాలా పెద్దవి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడైనా ఎవరినైనా మీరు పట్టుకొని ప్రశ్నించి మీరు జీవిస్తున్న జీవితంలో మీరు ప్రశాంతంగా ఉన్నారా అని అడిగితే క్రైస్తవులతో కూడా కలుపుకొని నిజమైన విశ్వాస జీవితాన్ని జీవించేవాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అవును అనే సమాధానం చెప్పలేరు. యేసుక్రీస్తునందు విశ్వాసంలో ఉన్నవారు అన్ని సమయంలోనూ, అన్ని పరిస్థితులలోనూ, అన్ని రకాల పోరాటాల మధ్య కూడా నెమ్మదిగా బ్రతకగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యెహోవాయందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు, స్థిరముగా బలముగా కదలకుండా. ఈ మాటలకు అర్థం సరదాగా కీర్తన చదువుకోవడం కాదు. వాడు దుర్వార్తకు జడియడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కనుక ఏం చేస్తారు వాళ్ళు? దుర్వార్తకు జడియరు. దుర్వార్తలు లేని జీవితం ఏంటి? శుభవార్తలు ఉంటాయి, దుర్వార్తలు ఉంటాయి, మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా ఒక్క నిమిషం కష్టంలో కలవరపడిన మరుక్షణమే నిబద్ధించుకొని ధైర్యంగా ఉండడానికి నటించగలిగేది క్రైస్తవ్యం. యేసుతో ఉన్న అనుబంధం. దేవునికి స్తోత్రం. అందుకే భయపడము. ఒక్క నిమిషం భయపడిన భయం మన దగ్గర ఉండదు. అలా లేదండి అంటే నీ విశ్వాసాన్ని అనుమానించాలి. దేవునికి స్తోత్రం కలిగి. అవునా? బంగారం బురదలో వేసిన, బంగారం బొగ్గుల్లో వేసిన దాని విలువ మారదు. నల్లగా అయిపోయినందుకు ఏమైనా రుద్దడానికి కొంచెం రేటు తగ్గుద్దేమో, కానీ పెరుగుతున్న ధరలతో పాటు బంగారం విలువ కూడా ఎలా పెరుగుకోవద్దు. దేవునికి స్తోత్రం కలిగి. విశ్వాసము అమూల్యమైన బంగారం కంటే కూడా గొప్పది అన్నట్టు పేతురు భక్తుడు. అవునా? విశ్వాసము బంగారం కంటే అమూల్యమైనది. దానికి అగ్ని పరీక్ష అవసరమైనప్పుడు ఈ విశ్వాసానికి కూడా పరీక్షలు అవసరం అవుతాయి. పరీక్షించబడే ప్రతిసారి యోగు వాడుకున్నట్టుగా
నేను శోధించబడిన మీదట సువర్ణమై ప్రకాశిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా దేవునితో ఉన్న బంధములో మనుషుడు నిశ్చలముగా, నిర్భయముగా, ఆనందంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ మనం ఎలా ఉండాలో కొన్ని చిన్న చిన్న మాటల్లో చెప్పాడు. ఒక 5-6 విషయాలు ఉన్నాయి. నేను వాటిని మీకు అంతే క్లుప్తంగా చెప్తాను. తుదకు సహోదరులారా అంటే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సంతోషించుడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మొదటి మాట. రెండవది సంపూర్ణులయుండుడి. మూడవ మాట ఏంటి? ఆదరణ కలిగి ఉండండి. నాలుగవ మాట ఏంటి? ఏక మనసు గలవారై ఉండండి. ఐదవ మాట సమాధానంగా ఉండండి. ఉండండి ఉండండి అంటే అర్థం ఉండలేమనా, ఉండగలమనా? ఇప్పుడు లేము, ఉండగలము, మీరు ఉండండి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలండి? ఓ ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, బాగా చేయండి, మీరు బాగా చేయాలంటాం. కరెక్టే. ఎలా చేయాలండి? మా దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ తక్కువ, మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, ఆశేమో బోర్డ్ అంత ఉంది. ఎంత? ఆశేమో బారుడు, ఆస్తేమో మూరుడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లోకంలో చెప్తారు కదా, ఆశలు చూస్తే ఆకాశానికి ఎక్కేస్తున్నాయి, మాకు అవకాశాలు చూస్తే మేడెక్కడానికి కూడా పనికిరావు. మరి ఎలా? అందుకే పౌలు భక్తుడు ఈ మాటలు చెబుతూనే, దేవుడు మనుషులకు ఏదైనా చెబితే దానికి సంబంధించిన ఏమి ఇవ్వకుండా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా తమ్ముడు చెల్లి నాకటి వాడు చిన్నాడు కదా, వాడిని పిలిచి, అరే రోడ్డుకి వెళ్ళి షాప్కి వెళ్ళి ఫలానా 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 పట్టరా అనేవాడిని. అది పట్టరా అంటే ఎక్కడైనా చూద్దాం, ఇంకా చూసుకుంటుపోయాడు చిన్నప్పుడు. ఏరంటే ఏమి ఇవ్వకుండా పట్టడమంటాడు ఏంటంటే, అప్పుడు అమ్మ అనేది, అన్నయ్య చెప్పాడంటే ఇవ్వకుండా వెళ్ళమంటాడు. చిన్నడా నువ్వు వెళ్ళడానికి రెడీ అవ్వు, వెళ్ళే ముందు ఇస్తాడు. పట్రా అంటే కావలసిన దానికి సంబంధించి అన్ని సిద్ధం చేసే కదా తెమ్మంటాడు. మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసేది. మా ఇంట్లో తరచుగా జరిగే సన్నివేశం అదే. చెప్పామంటే అర్థం ఏంటి? పాస్టర్ గారు పిలిచి, అమ్మ ఫలానా చేయాలి, ఫలానా చేయాలి, ఫలానా చేయాలి, అన్నీ చేయాలని చెప్తున్నాడు. ఎలా చేయాలా అని అందం. ఎందుకంటే చెయ్యాలి చెయ్యాలి చేయాలంటే చెయ్యడానికి కావాల్సిందంతా ఆయన దగ్గర ఉంటుంది. సమయానుకూలంగా మాకు అడ్జస్ట్ చేస్తాడు. భర్త మీద భార్యకున్న నమ్మకం, కుమారుడి మీద తల్లికున్న నమ్మకం ఈరోజు మనకు మన దేవుని మీద ఉండాలి. దేవుని స్తోత్రంగా ఆయన మనల్ని సంతోషంగా ఉండండి, సంతోషించుడి అన్నాడంటే ఎలా సంతోషించాలి ప్రభువా? నేను ఒక ఒంట్లో నీరసం ఉంది, ఇంట్లో పిల్లలు మాట్లాడలేదు, ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, డబ్బులు చూస్తే సంపాదన చిన్నది, ఖర్చులు పెద్దవి, ఈయన మనశ్శాంతి తీసేస్తున్నాయి అని అనకూడదు. సంతోషించడానికి నువ్వు సిద్ధపరిచినవేంటో నాకు చూపించుకోవడం అని అడిగారు. దేవుని స్తోత్రంగా. సంతోషించమన్నావంటే అర్థం ఏంటి? శిష్యులు వచ్చి అన్నారు, ప్రభువా ఈ జనాలు 3 రోజుల నుంచి మన దగ్గర ఉండిపోయారు, తినడానికి వాళ్ళకి ఏమీ లేదు, పంపించేస్తే ఊరిలో పోయి ఏమన్నా కొనుక్కుంటారు కదా అంటే ప్రభు ఏమన్నారు, మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి. మన దగ్గర ఏముందో ఆయన తెలుసు, ఏమి లేదో ఆయన తెలుసు, పెట్టమంటాడేంటి? వాళ్ళు టెన్షన్ పడలేదు, ఆలోచన చేస్తున్నారు. అయ్యో ఎలా ఎలా ప్రభు ఎక్కడి ఇస్తాము? అందరికీ కొంచెం కొంచెం పెట్టాలన్నారు. 200 దేనారాలు రొట్టెలు కొనాలి. ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏముంది? మా దగ్గర ఏం లేదు, కానీ మన దగ్గర పిల్లల్లో ఒక దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆయన తెలుసా తెలియదా ఉన్నాయని? 5 రొట్టెలు 2 చేపలు ఏముంటుంది తెలుసా? ఆయన ఏమి చేయనుండేనో ఆయన ఎరిగి ఉండియు అని ఉంటుంది. ఏం చేయాలో ఆయన తెలుసు, కానీ ఒకసారి శిష్యులు పరీక్షించడానికి అలా చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సంతోషించండి అంటే ఏం చేస్తే సంతోషిస్తామని చెప్పండి. ఏం చేస్తే సంతోషిస్తాం? కొంతమందికి కొన్నిటి మీద ఆశ ఉంటుంది, ఆశ తీరితే సంతోషిస్తారు. అవునా? సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అన్నాడు. మనసులో ఉండే కోరిక నెరవేరిపోతే జీవవృక్షం దొరికినంత సంతోషంగా ఉంటుంది. అనుకునే జరిగిపోతే సంతోషం. నేను అప్పుడప్పుడు చెప్తాను, హ్యాపెనింగ్స్ వల్ల వచ్చే సంతోషం హ్యాపీనెస్. అది జరిగితే, ఇది జరిగితే, పెళ్ళి అయితే, పరీక్షలో పాస్ అయితే, ఉద్యోగం వస్తే అంటే కండిషన్ సంతోషం, కానీ ఆ సంతోషం టెంపరీ. దేవుని స్తోత్రం. ఎకనామిక్స్లో ఒక పాఠం ఉంటుంది,
కోరికలు పునరావృతం అవుతాయి. అంటే అర్థం ఏంటి? ఓసారి కోరిక తీర్చుకుంటే అయిపోదు, మళ్ళా ఇంకోసారి వస్తుంది. ఇప్పుడు బిర్యానీ తినాలని స్ట్రాంగ్ కోరిక వచ్చింది, ఎండలపడంగా పోయి తినేసి వచ్చాం, ఈ జీవితంలో కోరిక తీరిపోయినట్టేనా? మళ్ళా రేపు బిర్యానీ అడుగుతుంది, అడుగుతుందా? ఇవాళ మంచి కూల్ డ్రింక్ తాగాలనిపించింది, ఎండలో తాగేసాం, అమ్మయ్య ఈ జీవితంలో కూల్ డ్రింక్ అక్కర్లేదంట, మరలా అడుగుతుంది. అవి ఏమవుతాయి? రిపీట్ అవుతాయి. దొరకలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బాధ వేస్తుంది. అనుకున్నది జరగకపోతే బాధ వేస్తుంది. కానీ అలా తెలుసు కూడా సంతోషించండి అంటే అర్థం ఏంటి? ఇవేదో కాదు, సంతోషించడానికి అవసరమైన శాశ్వతమైనటువంటి వనరులు లేవో దేవుడు మనకు సిద్ధం చేశారు. అది మనకు అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అది అర్థం చేసుకుంటే ఏమున్నా లేకపోయినా సంతోషంగా ఉండగలుగుతాం. ఇది క్రైస్తవ విశ్వాసనీయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. 119వ కీర్తన 24వ వచనాన్ని చదవండి. నీ శాసనములు నాకు సంతోషకరములు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ శాసనములు నాకు సంతోషకరములు. దేవుని ఆజ్ఞలను వెంబడించుట్లో మనుషులకు సంతోషం ఉంది, దేవుని మాటల్లో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని బిడ్డల స్నేహంలో సంతోషం ఉంది. ఈ సంతోషాన్ని ఎక్కడ డబ్బులిచ్చి కొనుక్కుంటే దొరికేది కాదు. అదే కీర్తన 92వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమే నీడలా, నా శ్రమయందు నేను నశించింది. అంటే అర్థం ఏంటి? శ్రమలలో సంతోషం కలిగించేది ఎవరు? దేవుని వాక్యం. అవునా? నేను నీకు తోడుగా ఉన్నాను అనే మాట నీకు అర్థమైన ప్రతిసారి ఎంతమంది వదిలేసినా ధైర్యంగానే ఉంటావు. దేవుని స్తోత్రం. నిన్ను పోషించువాడు నేనే అన్న మాట నీకు అర్థమైతే, నీ ప్రాణమును కాపాడువాడు నేనే అనే మాట నీకు అర్థమైతే, నీ బిడ్డలందరూ నా చేత ఉపదేశం పొందుతురు అనే మాట నీకు అర్థమైతే, ప్రయాసపడి గాలి వాళ్ళ చేత కట్టబడిన దాన్ని నీలాంజనములతో నీ కట్టడాలు నేను కడతాను నీ మాట నీకు అర్థమైతే, తల్లి విడిచినా నేను విడువను మరువననే మాట నీకు అర్థమైతే, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట ఉన్నాయనే మాట నీకు అర్థమైతే, ఇవన్నీ ఏంటండి? దేవుని మాట. దేవుని మాట అర్థమైన నీకు చెప్పండి. నా ధైర్యం నువ్వే, నా ఆశ నువ్వే, నా ధ్యాస నువ్వే, నా భాష నువ్వే, నా శ్వాస నువ్వే. పాట పాడతాం కదా, సరదాగా పాడటం కాదు, నువ్వే, నువ్వు ఉన్నావని. అవునా? నిజమైన ద్రాక్షావల్లివి నీవే. అవునా? నువ్వు నాకు సంతోషాన్ని కలగజేస్తావు, సారాన్ని కలగజేస్తావు. ఈ వాక్యం అర్థమైంది అనుకోండి. ఇప్పుడు చెప్పండి, సంతోషం ఉంటుందా ఉండదా? దేవుని స్తోత్రం. సుడిగాలిలోనైనా చెప్పండి, చడివానలోనైనా ఆరిపోదు నేను వెలిగించిన దీపము. ఎందుకు ఆరిపోదు? ఆయనే చేతులు అడ్డుపెట్టి కాపాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కండి. నువ్వే కాపాడకపోతే కీర్తన ఊరికనే ఉన్నాయా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలకాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే కాపాడుతాడా లేదా? దేవుడే కాపాడకపోతే డాక్టర్లు కాపాడతారా? సెక్యూరిటీ గార్డులు కాపాడతారా? నీ బంగారం వెండి నిన్ను కాపాడుతుందా? ఉగ్రతదన ముందు ఆస్తి అక్కరక రాదు వాక్యం చెప్తున్నాడు. దేవుడు ఒకవేళ కోపపడి నిన్ను చెయ్యి వదిలేస్తే నీ బంగారం పనికిరాదు, నీ వెండి పనికిరాదు, నీ మనుషులు పనికిరారు, నీ జ్ఞానం పనికిరాదు. కాబట్టి దేనిలో ఆనందించాలి? ప్రభువును బట్టి. దేవునికి స్తోత్రం. అన్న ఏం పాడుతుంది? నా హృదయము యెహోవా యందు ఆనందించుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని వల్ల నాకు మహాబలము కలిగింది. కాబట్టి దేవుని బిడ్డల జీవితాల్లో సంతోషం పోవడానికి వీల్లేదు, నల్లగా అయిపోవడానికి వీల్లేదు. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి ఒక్క నిమిషం కొంచెం కంగారు పడితే వారి భక్తి స్థాయిని బట్టి నేను ఒక్క నిమిషమే దుఃఖపడతాను. ఎప్పుడైనా 1 మినిట్ నిజంగా ప్రభు సంధిలో చెప్తున్నా, ఎంత పెద్ద సమస్య మీదకి వచ్చినా, ఎంత పోరాటం కలిగిన జస్ట్ 1 మినిట్. నేను మనిషినే కదా, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, కలవరం వస్తుంది. ఒక్క నిమిషంలో నా కళ్ళు కుడి చేసుకుని ప్రభు నువ్వు ఉన్నావు కదా, నేనెందుకు చింత మోయాలి,
ఈ చింత యావత్తు నా మీద వేయమన్నావు కదా, నీకు చెప్పేస్తున్నానయ్యా, నేను కాస్త నెమ్మదిగా ఉండడానికి నీ కృప నాకు కలిగించు. అంతే, నో మోర్ వరీస్. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాల ఈ చిన్న సహవాసం ప్రభుతో నేను నేర్చుకుంటూ వచ్చిన అనుభవం ఇదే. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం లేకపోయినా సంతోషమే, డబ్బులు లేకపోయినా సంతోషమే, మనుషులు పట్టించుకోకపోయినా సంతోషమే, చివరికి మన మీద మనకే నచ్చకపోయినా సంతోషమే. దేవునికి స్తోత్రంగా ఉన్నాయి. ఈసారి సంతోషంగా చెప్పండి. ఏం చెప్పాలి సంతోషంగా? ఆనందము నువ్వే. అర్థం లేదా? నా అతిశయము నిజమా అబద్ధమా? నా ఆనందము నీవే, నా అతిశయము నీవే. అవునా? నా నీవే. ఆయనేనా కాదా? దేవుని స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఏం చేయొచ్చు మనం? ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ జాయ్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. ఆమేన్. అన్ని సమయాల్లో సంతోషంగా ఉండడం పాసిబుల్. ఇంపాసిబుల్? గట్టిగా చెప్పండి. పాసిబుల్. ఇక రెండవ మాట ఏం చెప్పాడు? సంపూర్ణుడైనడి. హల్లెలూయా. ఏ మనుషుడు సంపూర్ణుడు కాదు. ఎంతో కొంత మనకి కొరతలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అన్నీ బాగుంటే మాట బాగోదు, కొంతమంది చూపు బాగోదు, కొంతమంది చేయి బాగోదు, అవునా? కొంతమంది కప్పులు బాగోదు, ఉంటుందా? అన్నీ ఎక్కడో ఒక చోట మనుషులం కాబట్టి మట్టి వాసన పడతానే ఉంటాం. దేంతో చేయబడ్డామండి? దేవుని స్తోత్రం చెప్పండి. సీజన్ వచ్చింది, సమ్మర్ సీజన్. చెరువుల్లో చేపలు తగ్గబట్టేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని చెరువుల చేపలే కొంటారు మన ఏరియాలో. ఎందుకని? ఎంత మంచి చేప అయినా ఆ చెరువు చేప కొంత నీచు వాసన పడతా ఉంటుంది, మట్టి వాసన పడతా ఉంటుంది. ఎంత లేదన్నా చెరువు యొక్క స్వభావం ఆ చేపలోకి ఎలా వచ్చిందో, ఎంత మహాభక్తులకైనా లోకం యొక్క స్వభావం బ్రతుకులోకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంత ప్రార్థన చేస్తారు అని సాగదీయకూడదు. అంత ప్రార్థన చేసిన వాళ్ళు మనుషులే. దేవుని స్తోత్రం. అంత బాగా పాడిన వాళ్ళు మనుషులే, అంత బాగా భక్తి చేసిన వాళ్ళు మనుషులే. ప్రతి మనుషుడు ఎక్కడో దగ్గర ఏమవుతాడు? ఎక్కడో ఒక బలహీన క్షణం ఉంటుంది, అక్కడ కాస్త ఓడిపోతానే ఉంటాడు. దేవుని స్తోత్రం. కానీ ఓడిపోయిన ప్రతిసారి నన్ను గెలిపించవా అని ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని చూస్తే సంపూర్ణం అవుతాం? ఎవరిని? పెదనాన్న, చిన్నాన్న, తాతయ్యనా, మామయ్యనా, అన్నయ్యనా, అక్కనా, పెద్దమ్మనా, పాస్టర్ గారినా, మేస్టర్ గారిని ఎవరు చూస్తే? ఇది వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు మాత్రం దేవుళ్ళా? వాళ్ళు మాత్రం బలహీనత లేనివారా? వారు మాత్రం సంపూర్ణులా? కాదండి. యేసుప్రభువు వారు అన్నాడు, నన్ను సత్పురుషుడిని ఎలా పిలుస్తున్నావు అన్నాడు. సద్బోధకుడా అంటే నన్ను సద్బోధకుడు ఎందుకు అంటున్నావు అంటే ఆయన కూడా శరీరంలో ఉన్నాడు, ఎక్కడో బలహీనత ఉంది. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి, కఠోరమైన శిలువ మరణం పొందడానికి. ఆయన లోకానికి రాకముందే దావీదు ప్రకటించాడు కదా, నా కాళ్ళు చేతులు పొడి చేశారు, నా ఎముకలని లెక్క పెట్టుకుంటున్నాను, నా నాలుక నా దవడలకు అంగిలికి అంటుకుపోయిందని రాస్తున్నాడు కదా, చేతులు నాకు ఆహారంగా పెట్టారని రాశాడు కదా. అలా జరుగుద్దని తెలిసిన ప్రభువే గెస్సలతో ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నీ చిత్తం అయితే గిన్నె తాగడానికి వచ్చాడా, తీసేయడానికి వచ్చాడా? మరి ఎందుకు ఆ గడిలో అలా అడిగాడంటారు? శరీరంలో ఉన్నాడు కాబట్టి ఎంత గొప్పవాడైనా ఎక్కడో క్షణంలో నుంచి బలహీనం అవుతాము అని మనకు నేర్పడానికి, ఆయన బలహీనం అయ్యడానికి. దేవునికి స్తోత్రం కానీ. కాబట్టి ప్రియ స్నేహితులా, దైవ సందులో వచ్చేది మనం బలహీనమైన ప్రతిసారి ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? ఆయన వైపే చూడాలా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎందుకు? ఆయన్ని చూస్తే మనం ఆయనలాగా మారుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం,
భక్తుడైన పౌలు ఈ సొల్యూషన్ చెప్తున్నాడు మనకి. మనం సంపూర్ణంగా ఉండడానికి ఏం చేయాలో నేర్పిస్తున్నాడు. 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదము. ఎవరవలే చాలు ఎవరవలే ఉండుటకు క్రీస్తు వలె ఉండటం. క్రీస్తు వలె ఉండడానికి ప్రేమ కలిగి ఉండాలా, సత్యము చెప్పాలి, ప్రేమలో బ్రతకాల, అబద్ధానికి దూరంగా ఉండి నెమ్మదిగా ప్రభువులా మారడానికి ప్రయత్నం చేస్తే ఒకరోజు యేసులాగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ లోకంలో మనకు ఎదురయ్యే పోరాటాలు, ఇబ్బందులు, సమస్యలు, బలహీనతలు మన బ్రతుకులో అలసిపోవడానికి నడిపిస్తాయి. అలసిపోతూ ఉంటాం, మనం విసిగిపోతూ ఉంటాం, మనం పరిపూర్ణత పొందకుండా ఆగిపోతూ ఉంటాం. అందుకు భక్తులు నేర్పిస్తున్నాడు. చదవండి. మీరు అలసట పడకయు, ఈ ప్రాణం విసుగకయు, చదవండి, ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయన తలంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి నేర్పిస్తాడు భక్త పౌలు? విసిగిపోకండి, అలసిపోకండి. మీరు విసిగిపోకుండా అలసిపోకుండా ఉండాలంటే యేసు ప్రభువును తలంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంతమంది విసిగించారు, ఎంతమంది అలసిపోయేలా చేశారు? మాటలతో, చేతలతో, ప్రశ్నలతో, చర్యలతో. నాకు ఎందుకు వచ్చింది గొడవ? అప్పుడప్పుడు ఏమంటాం? నా మనసుగా ఇరిగిందా? ఏమంటామండి? నాకు కానీ తిక్క రేగిందా అంటారంటారు. నాకు కానీ ఒళ్ళు మండిందా? మండుతాయే మండవా? అలసిపోవడం అంటే అదే. ఒళ్ళు మండుతుంది, తిక్క రేగుతుంది, విసుగు పుడుతుంది, కానీ వదిలేయడానికి లేదు. దేవుని స్తోత్రంగా. విసుగు పుట్టినప్పుడు చెయ్యి కొద్ది ఈ పిల్లవాడి మీద కొట్టామనుకోండి, విసుగు తగ్గగానే ఆ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అన్నాయి కదా, సరదాగా కొట్టిన దెబ్బ ఆ లోపల ఎక్కడ ఇరిగిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దాకా దాసిన డబ్బులు, కొనుక్కున్న బంగారం అన్నీ పట్టుకొని ఏం చేయాలి? ఇది అపరిపూర్ణత, మనుషుని బలహీనతను, చేతగానితనం. ఈ పరిస్థితుల్లో ప్రభువే ఉంటే దేవుని స్తోత్రం. భర్త మీద భారీ కోపం వచ్చింది అనుకున్నాం. గట్టిగా కోపం వచ్చి ఏదో చేద్దాం అనుకున్నాం. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అక్కడక్కడ మనం చూస్తున్నాం కదా, భార్య భర్తల బంధం, ఎమోషన్స్ కోసం రీల్స్ పెడతా ఉంటారు. ఒక భార్య భర్త కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది అడగకుండానే. కాఫీ పట్టుకొచ్చి ఇస్తే, ఎంత ప్రేమ వచ్చిందండి నీకు అని కాఫీ తీసుకొని, పొద్దున్న నేను అనవసరంగా నేను బాధ పెట్టాను, నీ మీద కోపపడ్డాను, సాయంకాలం షాప్కి తీసుకెళ్ళి మంచి చీర కొందాం అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే కాఫీ లాగేసుకొని లోపల పట్టుకుపోయింది. పట్టుకు అటు నుంచి జ్యూస్ పట్టుకొచ్చి ఇది తాగండి. ఏమంటే కాఫీలు ఎలకమంది కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? పొద్దున్న తినేసిపోయాడని మధ్యాహ్నం రాగానే ఎలకమంది కనిపించేంత కాఫీ రెడీ చేసింది. వీడేం చేశాడు పాపం? విసిగిపోయిన మనసులో అతుక్కుపోయి సారీ చెప్పి సాయంకాలం షాపింగ్ అనగానే ఆవిడ మనసు మారింది. ఏం చేసింది? అమ్మ బాబు చంపేసుకున్నాడు కూడా పట్టుకుని జ్యూస్ పట్టుకొచ్చింది. అసలు సంతి ఇది అలా చెప్తే ఏం చేసినావు? ఇంకెప్పుడు తాగడం. అలా ఎప్పుడైనా కోపం వచ్చేసి భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, పిల్లల తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల పిల్లల మీద చిరాకులు వచ్చేస్తే విశ్వాసం అయితే ఏం చేయాలి? ఈ పరిస్థితిలో ప్రభు ఉంటే ఏం చేస్తారు? దేవుని స్తోత్రం. ఇంకా నేను మంచిదాన్ని కాబట్టి ఊరుకున్నాను. అదే మా అక్క అయితే చిపినాడు తిరిగేసేద్దాం కాబట్టి అలా అయిందో. ఎవరితో? ఆవిడ మంచిది కాబట్టి ఊరుకున్నట్ట. అక్క భావం చిపినాడు తిరిగేసి కొట్టేస్తుందంట. అక్కతో పోల్చుకుంటే నీతిమంతురాలకు కనబడతాడు. ఇంకెవరితో పోల్చుకుంటే మంచిదానిలా కనబడతాడు. ఎవరితో పోల్చుకోవాలి? యేసుతో పోల్చుకుంటే. ప్రభు అయితే 80 మంది కలిపేస్తాడా? నా పిల్లలే అని ప్రేమతో పెంచి తిని
గొప్పగా చేయించితి వారిని, తిరుగుబాటు చేయుచు నన్ను శోధించిరి, తిరుగుబాటు చేయుచు నన్ను బాధించిరి. ఏమని చెప్పను నా వేదన, ఏమని చెప్పను నా బాధను. ఆకాశమా ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. హల్లెలూయా. యెషయా మొదటి అధ్యాయంలో ఆయన బాధది, వీళ్ళు ఎంత ప్రేమ చూపించాను, ఎన్నిసార్లు ఆదరించాను, వీళ్ళు ఇంకా నన్ను బాధ పెడుతున్నారు. 80 మంది పెట్టేస్తాను బిడ్డ. ఓర్చుకున్నాడు, సహించాడు. 103వ కీర్తన 13వ వచనం ప్రకారం తండ్రి తన కుమారుల జాలి పడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారైన జాలి పడుతున్నాడు. జాలి పడడం ఏంటి? ఎందుకు జాలి పడుతున్నాడంటే ఎలాగా మనం మట్టి వారమని ఆయనకి జ్ఞాపకం ఉంది. ఆయనకి దేవుని స్తోత్రం. అది మర్చిపోకుండా కోపం వచ్చి గబుక్కుని పడైతే ఏమవుతుంది? నేను చాలా కుటుంబాల్లో చూస్తాను, భర్తాభార్యలు కోపం ఆడుకున్న ప్రతిసారి భార్యలు ఏం చేస్తారు? చేతులు రెండు కొట్టేసుకుని గాజులు పగలు కొట్టుకుంటారు. అవునా కదా? గోడకి వేసి కొట్టుకుంటారు, నెత్తికి వేసి పాదుకుంటారు. ఆ కోపంలో మొన్న వేసుకున్న 3 డజన్లు గాజులు పోతాయి. సాయంకాలం అలా తీసుకెళ్ళాలి. 3 చేతులతో తిరగనా అంటారు. తీసుకెళ్తే ఏమవుతుంది? వారాలు 2 సార్లు గాజులు వదలగొట్టుకోవడం, 2 సార్లు షాపింగ్కి వెళ్తే 4 వారాలు 4 నెలలు 8 సార్లు 1000-1500 గాజులు పోదా? ఇన్కమ్ ఏమైపోతుంది? ఇప్పుడు పాలో నీలో తగ్గించుకోవాలి వద్దా? వచ్చిన జీతమే కదా అన్నీ పంచుకోవాలి. సంసారం అండి దీని కథ ఏముంది? ఒకటి పెంచుకుంటే ఒకటి తగ్గించుకోవాలి. అన్నీ కావాలంటే భర్త అప్పులు పాలైపోవాలి. కొందరు బాధ్యత అంటారు, నువ్వు ఎక్కడ చస్తావో చదువు, ఇంట్లో ఏది లేకపోయినా ఒప్పుకోరు. అది ఎక్కడ చస్తాడు? ఇప్పుడు మధుమేహం పోయి చస్తాడు. అర్థమవుతుందా? సీసాలం గుడి దగ్గర పోతాడు, వస్తా దేవుడు పోతాడో సీసాకు దండం పెట్టి వస్తాడు. ఈసారి ఫుల్ ఆల్లో ఉంటాడు, కేకలు ఎత్తి వీపు వచ్చి ఎర్రగుత్తేస్తా ఉంటాడు. మూర్ఖురాలు వీపునకు బెత్తం, మూర్ఖుల వీపునకు బెత్తం. అవసరమా? ఉద్రేకంలో పగల కొట్టుకుంటే ఉద్రేకం పోయాక మళ్ళా అవన్నీ సంపాదించుకు ఎక్స్ట్రా అప్పులు చేయాలి. ఆ ఉద్రేకం వచ్చినప్పుడు ఏం చేస్తారు అని ఆలోచిస్తే ఆయనైతే మౌని అయి ఉండేవు. దేవునికి స్తోత్రం. బాధించినను నోరు తెరవలేదు. ఇప్పుడు యేసును చూస్తే ఏమైపోతారు? వీళ్ళు సంపూర్ణంగా మారుతారు. దేవునికి స్తోత్రం. నా ప్రభు అయితే ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు పిల్లలకి ఏమి నేర్పిస్తారు చెప్పనా? యూదులు పెద్దవాళ్ళు కూడా అలవాటు పడ్డాక ఏదైనా కొనుక్కోవాలనిపిస్తే చూడగానే కొనాలనిపిస్తుంది మనకి. ఎవరిదైనా చూడగానే, మనకు దారిలో కనబడగానే, మనకు తోచగానే ఈ వస్తువు కొనుక్కుంటే బాగుండు అనిపించాక 10 రోజులు ఆగుతారు కొన్నారు. 10 రోజుల తర్వాత కూడా కొనాలనిపిస్తే అప్పుడు ఆలోచన చేస్తారు. ఎందుకని? ఉద్రేకంతో చాలా కావాలనిపిస్తాయి. కొనేసి ఇల్లు నడిపెడతారు తప్ప ఎందుకు పనికిరావు. వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉంటారు. కళ్ళు వెళ్ళిన చోటకల్లా కాళ్ళు వెళ్ళకూడదు. దేవుని స్తోత్రానికి. కాళ్ళు వెళ్ళినప్పుడల్లా చేతులు కలగకూడదు. అంటే పసు పట్టేసుకుని లాగేద్దాం, ఏమంటే ఫోన్పేలో నొక్కేద్దాం అనుకోకూడదు. అప్పుడు ఆ కుటుంబాలు బాగుంటాయి. ప్రభు అయితే ఏం చేస్తాడు? దీర్ఘశాంతము గలవాడు ఆయన, తొందరపడడు, ఆశపడడు. ఇలాంటి లక్షణాలన్నీ ప్రభువు చూస్తే ఏమవుతాయి? మనకి సంపూర్ణంగా మారుతాం. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. యేసు వైపు చూడాల. ఇక 3వది ఎలాగా? కంఫర్ట్. ఆదరణ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా చెప్తాను మీకు. లెక్కలు బాగా నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి, ఢిల్లీ మాస్టర్ దగ్గరికి. ఎక్కడికి? మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. వంటలు బాగా నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆటలు పెట్టే వాళ్ళ దగ్గరకా? జొమాటో, స్విగ్గీ, పిగ్గి, కాబట్టి టమాటాలు, ఉల్లిపాయలు ఆటలు పెడతారు కదా, ఆ దగ్గరికి వెళ్తే వంట ఏమొస్తుంది? వంట చేసే వాళ్ళ దగ్గరికి నేర్చుకోవాలి. నీకు ఆదరణ రావాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? ఆదరణకర్త దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎవరు ఆదరణకర్త? ఎవరు?
పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణకర్త అని పేరు. దేవునికి స్తోత్రం. నేను అప్పుడప్పుడు చెప్తాను, చాలా మందికి అర్థం కాదు. అభిషేకం పొందా, పరిశుద్ధాత్మని దీవెన ఉంది అని చెప్తే నాకు అభ్యర్థులకు ఉంది, కానీ నువ్వు ఎంత కంఫర్ట్గా ఉన్నావు అనేది ప్రశ్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడుపు నిండా తిన్నవాడు ఎంత ధీమాగా ఉంటాడు. అవునా? మా పల్లెటూరులో సామెతలు చెప్పండి. సత్యాన్నం తిన్న నమ్మకంట. ఇక్కడ చెప్పడం బాగుందో కొంచెం ఫ్యాషన్గా చెప్తున్నాను. అలా ఆయన ఆక తెలియదంట. అలా ఆయన ఆకనాను కదా మనం. సత్యాన్నం తిన్న ఆవిడకి ఎందుకు ఈవిడ కడుపు నిండిపోయింది, అది ఎండిపోతే ఏం కావాలా? ఆకలేసి చెప్తాండి, ఆకలిపోతున్నావా అంటుంది. కొద్దిగా సేపుతో పనిలో పోతాడు, 11 గంటలకు వస్తాడు, గమ్మగా వచ్చి ఆకలేసేపు ఏమైనా పెట్టండి, ఆకలిపోతున్నావా అంటుంది. మరి ఈవిడేం చేసింది, 8 గంటలుగా చక్కగా రాత్రి కూర పట్టుకొని ఆవకాయ పచ్చడి పట్టుకొని పెరిగేసుకొని చక్కగా పొట్టండి అన్నం తింటే ధీమాగా ఉంది. తిన్నవాడు ధీమా ఉంటాడు ఉంటాడా? దేవుని స్తోత్రం చెప్పండి. జేబులో ఉన్న డబ్బులు ఉన్నవాడు బయటకి వెళ్తే ఎలా ఉంటాడు? ధీమాగా ఉంటాడు. అవునా? అన్ని చక్కబెట్టేసుకున్నవాడు పని దగ్గరికి వచ్చి మీద ఎలా ఉంటాడు? ధీమాగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కార్యక్రమాలు చేస్తారు కదా, కార్యక్రమాలు పాస్టర్ గారు సంవత్సరాలు రారు. ఎవరు రూపాయలు ఎవరు పోతారు, పచ్చిమిరపకాయలు ఎవరు పోతారు అంటే ముందు నుంచి ఏం చేశారు? కార్యక్రమం పెట్టుకున్నవాడు ఇక్కడ మొదలెట్టే టైంకి అన్ని పూర్తి చేసుకుని ఆడ వచ్చి కూర్చోవాలా. ఆ ప్లానింగ్ లేకపోతే నువ్వు చేసింది వేస్తే ఇక ఒక కన్ను అటుపక్క ఒక కన్ను ఇటుపక్క, ఎవడో పట్టుకుపోతాడేమో ఈ దరిద్రం. మనుషులు ఏర్పరచుకొని అన్నీ చక్కదిద్దుకొని మనం కూడా వచ్చి కూర్చుంటే దేమాలంటాం. అంటే ఎందుకు చెప్తున్నారు? నేను ఆదరణ కలిగి ఉండడానికి సర్దుబాట్లు చేసుకోవాలి, ఆదరణ కలిగి ఉండడానికి సిద్ధపడి ఉండాలి. లోకంలో ఉదయం నిండా ఆదరణ ఉండడానికి ఆదరణకర్తతో స్నేహం ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలతో స్నేహం చేసేవారు ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. నిబ్బరముగా ఉంటారు, ఆదరణ పొందారు. ఎందుకంటే ఆయన మన సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. యేసయ్య మనతో శరీరధారిగా ఉండలేక ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మనతో నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. యోహాను సువార్త 16:7 వచనంలో, 14 అధ్యాయం 24-25 వచనాల్లో, 14-16 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం చేస్తాడో, ఎలా మనకు తోడై ఉంటాడో, ఎలాగ నడిపిస్తాడో, ఎలాగ ధైర్యపరుస్తాడో అన్ని మాటలు ఉన్నాయి. మన సమయంలో ఇంటికి చూసుకోండి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఆదరణ కలిగి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. పరిశుద్ధాత్మ దేవునితో అప్పుడు అడగాలి ప్రతి క్షణంలో. ఏమని? పరిశుద్ధాత్మ తండ్రి నాతో ఉండండి. దేవునికి స్తోత్రం. నాకు ఆలోచన తెలియలేదు నాయన, ఆలోచన చెప్పండి. నేను వెళ్ళాలనుకున్నాను ప్రభా, నాకు ముందు నడవండి. మాట్లాడడానికి మీ మాటలు నా నోటికి అందించండి. ఇలా ఎవరైనా ప్రార్థన చేస్తే అది ఎంత మంచి ప్రార్థన. కానీ మనం ఏం ప్రార్థన చేస్తాం? కాపలా కాయండి, ఏమండి, తోడుగా ఉండండి, తగ్గించేయండి డబ్బులు మొత్తం, అప్పులు తీర్చేయండి. ఎంతసేపు ఈ పని లేదా? మనం కలిసి ఉంటే దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. తిమోతిని చనిపోయాడు కదా, జాన్ పీటర్ గారు చనిపోయాడు కదా. మేము ఎంత తిక్కగా కలుస్తున్నాం ప్రభువు తెలుసు. మేము కలిసి ఉండడానికి ప్రయత్నించాం. ఏదైనా మాలో ఎవరికి అవసరం వచ్చినా అడగడాలు ఉండవు. దేవుని స్తోత్రం కలిగిన నీ పర్సోసారి అని తీసుకోవడమే. పర్సోసారి అని తీసుకున్నప్పుడు ఆ పర్సులో తీసుకోవడం, ఎంత తీసుకున్నారో చెప్పడం లేదు. అలాగే ఉంటే పెట్టేయడమే. అప్పు లేదు, లెక్క లేదు. దేవుని స్తోత్రం చెప్పాలి. మనుషులు మనమే నచ్చితే అడగకుండానే అన్ని తప్పుకుంటాం కదా. పరిశుద్ధాత్మ దేవునితో స్నేహం చేస్తే నిన్ను ఎందుకు వదిలేస్తాడు? ఎందుకు అడుగుకున్నావు దిక్కుమాలోలాగా? నాయన 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 అయ్యా 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 బాబా అడుగుతారా లేదా? ఇంత బాగా అడిగి అదే ప్రార్థన అనుకుంటున్నారు. అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనం పిల్లలమే కానీ భిక్షగాళ్ళం కాదు. ఇవాళ పొద్దున్న ఎంతమంది అమ్మని అమ్మ ఒక ఇడ్లీ అమ్మ, అమ్మ ఒక ఇడ్లీ అమ్మ, అమ్మ ఇడ్లీ, అమ్మ ఇడ్లీ, అమ్మ అడిగారా? అడిగితే ఓ పగలబడదు. పనికి మా దాన్ని ఎక్కడ నేర్చుకున్నావు, అక్కడ పెట్టుకో తిను అంటదా? అమ్మ 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 చట్నీ అమ్మ, అమ్మ అమ్మ అడుగుతారండి. ఎందుకు అడగరు? పైగా అడుగుతావు నాకు ఇడ్లీ వద్దా,
వస్తావా దైవా? అమ్మాయి ఆర్డర్ తిని అమ్మ రేపేస్తారంటే నాకు వద్దా రోజు ఇంట్లో ఎవరితో వెంటనే లేదా? అమ్మ దగ్గర ఎంత బాగా ఉన్నామో మన నాన్న దగ్గర అంత బాగా ఉండొద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఎందుకంటే అడుక్కుంటున్నారు, అడుక్కోవడం భక్తి అన్నారు ఏంటంటే నాకు అర్థం కాదు. ఏసయ్యా నాకు ఇది కావాలయ్యా. దేవుని స్తోత్రం. నేను చాలాసార్లు చెప్పిన మళ్ళా చెప్తున్నాను, నేను ఎప్పుడూ దేవుని సందులో బ్రతుకులు ఆడుకునే పరిస్థితి రాలే. నేను మనసులో అనుకుంటాను, ప్రభా ఈరోజు ఈ అవసరాలు ఉన్నాయి, నువ్వే నా ధైర్యం, అంతే. సాయంత్రానికి అవసరాలు ఉండవు. దేవుని స్తోత్రంగా ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి నెల 1వ తారీఖు నా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అసలు కూర్చొని ఈ నెలలో ఏమేమి నాకు తెలిసి అవసరాలు ఉన్నాయి, తెలియకుండా ఏమొస్తుందో తెలియదు, ఎంత కావాలో ఒక స్లిప్ మీద రాస్తాను, రాసిలా చేపెట్టి ప్రభావ ఇవన్నీ మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఆమె అంతే ప్రార్థన. ఇది ఈ పదం కూడా అడగను. మీరు అది చూపిస్తే చూస్తారంటే చూపిస్తారు. ఇప్పుడు మా ఇంటికి వచ్చినాడు ఆ డాడీ మీ బ్రెయిన్ ధైర్యం చూపించండి నేను. అందులో ఎలా ఉంటుంది, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రొవిజన్. ఆమె అంతే ప్రార్థన రాస్తాను. అక్కడ నువ్వు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఆయన నాకు తండ్రి, నా యజమానుడు, నన్ను పనికి పిలిచినాడు, నన్ను పోషించేవాడు. నాయన 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 అన్నం లేదు బాబు 3 రోజులు అయిపోయి నన్ను ఎప్పుడు అడగలేదు. దేవుని స్తోత్రం. డబ్బులు లేవు నాయన, ఎలాగో తెలియదు నాయన, బుర్ర పని చేయట్లేదు, పిచ్చెక్కి ఎప్పుడు అడగలేదు. ఏమి కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో నాకంటే ఆయన బాగా తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చెప్పమంటారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చెప్పమంటారండి. బలమైన కృప చూపే దేవుడండి. ప్రయాణాల్లో, అవసరాల్లో, ఆరోగ్యాల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఒంటరితనంలో ఒక్క నిమిషం షేక్ అయ్యని చెప్తాను కదా, సరిగ్గా ఒక్క నిమిషం తర్వాత నాకు సమాధానంతో హృదయాన్ని నింపేస్తాడు. దేవుని స్తోత్రం. నా దేవుడే. చెప్పండి చెప్పండి, ఎవరు దేవుడు? ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. మీ దేవుడు వేరు, నా దేవుడు వేరా? నా దేవుడే మీ దేవుడు. దేవుని స్తోత్రంగా ఉన్నాయి. మరి నాకు సహాయం చేసిన దేవుడు మీకు ఎందుకు చేయడు? నేను నా తండ్రిని నేను ఎలాగో ప్రేమిస్తున్నాను, మీరు ఎలా ప్రేమిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తే ఆదరణ కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట ఏంటి చెప్పనా? ఏక మనస్సు గలవారై ఉండండి. ఒకరితో ఒకరు సంఘంలో, కుటుంబంలో యునైట్ అవ్వాలి. దేవుని స్తోత్రం కలిగి. బండి మీద వస్తే అమ్మతో చెప్తాను, ఇదిగో నువ్వు ఫలానా వాళ్ళ పక్కలతో అమ్మ ఏ అమ్మ వాళ్ళకి మనం అంటే అస్సలు నచ్చదు కదా. మన మీద ఎప్పుడు ఎదురు చెప్తూ ఉంటారు కదా, ప్రచారం చేస్తారు కదా, మనకు కూడా ఏడుస్తారు కదా. కానీ మనం వాళ్ళు ప్రేమిస్తున్నామని వాళ్ళు తెలియాలంటే మనం ఇనిషియేట్ తీసుకోవాలి. కొంచెం కష్టమైనా వాళ్ళ స్థాయికి సరిపడ పక్కన కొని పిలిచి అని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగుతాయి. మనం ఏమంటాం, వాళ్ళు ఇంటికి వస్తే మొహం మీద అక్కేసేయాలి. ఏమేసేయాలంటే మొహం మీద అక్కేసేయాలి, ఉడుకు నీళ్ళు పోసేయాలి, కుక్కను కొట్టుడు ఒక్కటి కొట్టేయాలి. ఇది కదా మన మైండ్ సెట్. ఏక మనసు ఎలా వస్తుంది? అవతల నాకొద్దు నాకు పోతున్నాడు, నాకొద్దు అనుకుంటే 2 ఇప్పుడు ఏక మనసా భిన్న మనసా? వాడు పోతున్న కొద్ది మన చేతులు చాపాలి. లోబడిన పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు విశ్వాసం ఎలాగవుతావు? వదిన మాట్లాడు అలకరించి, అత్త మాట్లాడు అలకరించి, గోడలు మూతి తిప్పుతుంది, తిప్పకమ్మ మూత వంకర పోతుంది, పూడ్చుకొని చెప్పు. దేవుని స్తోత్రం. మూతి తిప్పే గోడ లిప్స్టిక్ పెట్టాలి, తిప్పడం మానేస్తుంది. ఎందుకు తిప్పితే లిప్స్టిక్ పోతుంది కదా. ఏమండి, ప్రేమ చూపించండి, మేలు చేయండి, కాస్త వాళ్ళకు ఉపకారం చేయండి. వాళ్ళు వెనకాల అలా అంటారు, సిగ్గులేని కుక్క ఏమంటారండి, సిగ్గులేని కుక్క జీడిమాడి కుక్క అన్నారు అనుకుంటే. అయితే అవునేమండి, జీడిపక్కలకి ఎంత ఖరీదు ఉంది? అన్ని పప్పు కంటే జీడిపప్పు కదా గొప్పది. వాళ్ళ గన్నేరు పప్పు, మనం జీడిపప్పు. వాళ్ళు తింటే చచ్చిపోతారు, మనం తింటే ఆరోగ్యంగా ఉంటారు. అంత సులువు కాదండి ఇది. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు కదా, ఆయన అప్పగించేస్తాడని తెలిసిన ఏమని పిలిచాడు? స్నేహితుడా, నువ్వు చేయవచ్చు, నేను చేయాలనుకున్నావు చెయ్యి అన్నాడు. అప్పగించేద్దామని వచ్చాడు, అప్పగించి అన్నాడు తప్ప ఎక్కడికి వెళ్ళావో, ఏం మాట్లాడుకున్నావో, ఫుటేజ్ మొత్తం మన దగ్గర ఉందన్నాడా? అనలేదండి. మనం అంటాం, నువ్వు ఎవరిని అంటున్నావో, దేవుని మొక్కెట్టు అంటున్నావో అంత తెలుసుకోలేదు దాని కాదు. కళ్ళు మూతులు తిప్పుతా ఉంటే సైతాన్ మన మొక్కలో కనబడుతూ ఉంటాయి. ఎందుకు అన్నాన్ని తప్పుకోకు నీకు అన్నాం అనుకోండి, పోలే
నేను బాధ పెట్టానా క్షమించి గ్లోరీ ఇంత మంచి మాట చెప్పింది. మీరు ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి. ఎవరిని బాధ పెట్టలేదు నన్ను తప్ప, దేవుని ఇస్తాను. ఎవరినే తండ్రి ఇప్పుడు నన్ను బాధ పెట్టలేదు. ఆ మాట మంచిదే కదా. మనం ఎందుకంటాం అలాగా? వాళ్ళు పెట్టాలి, బాధ పెట్టలేదా? వాళ్ళు బాధ పెట్టినా మనమే క్షమాపణ చెబుతాం, క్షమాపణ చెబుతాం. వాళ్ళు బాధ పెట్టినా మనమే క్షమాపణ చెబుతాం. ఇప్పుడు మనసును కలిపి ఉంచాలంటే క్షమాపణ అభ్యాసము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. వీ షుడ్ ప్రాక్టీస్ ద ఫర్గివ్నెస్. దేవునికి స్తోత్రం కలుగునే కాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? మనసు కలిగి ఉన్నట్లు ఓర్పు కలిగి ఉండాలి, సమాధానాన్ని కలిగి ఉండాలి. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే రోమపత్రికలో 15వ అధ్యాయంలో 1-2 వచనాలు, 5-6 వచనాలు ఇంటికి చదువుకోండి. అందులో ఈ మాట ఇలా మొదటి వచ్చిన బలవంతులమైన మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. బలవంతుడు బలహీనుని ఓర్చుకోవాలి, జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం లేనివాడు ఓర్చుకోవాలి, సమాధానం ఉన్నవాడు కోపగొట్టువాడు ఓర్చుకోవాలి, మేలు చేసేవాడు కిడి చేసేవాడు ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే కదా దేవుని స్తోత్రం. గోడ కట్టాలి, జాగ్రత్తగానండి. ఏం కట్టాలి? ఒక వరుస ఇటుకలు ఎట్టాలి. 2వ వరుస ఇటుకలు వెళ్తున్నాం అనుకోండి, ఆ ఇంటికి మాటలు వచ్చి ఏది కింద ఉన్నది, నన్ను కింద నెట్టి దాన్ని మీద నెడతావా? నేను కింద అందనుకోండి, అప్పుడు గోడ ఎలా కడతావు? మీరు చెప్పండి. కట్టాం. 2 ఇటుకలు పొడుగ్గా పెట్టి 2 అడ్డుగా పెడతారు. పొడుగ్గా పెట్టి ఒక ఇటుక ఇరిగిపోయింది. ఆ ఇటుక ఇరిగిపోయింది ఏం పెట్టాలి? ఇంకో ముక్క పెట్టాలి. ఒక ఇటుకలు ముక్క కొడతా ఉంటే దాన్ని పుల్లుగా పెట్టావు, నన్ను ఎరగొడుతున్నావు, నన్ను ఎరగొట్టను అనుకోండి, గోడ కడతావా? ఒక దాని బరువు ఒకటి భరించి ఎక్కడ పెడితే అక్కడ ఇమిడ్చి ముక్క పెట్టినా గుండ పెట్టినా అలా సెట్ అయితే గోడ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇన్ని నేను చెప్పాలా? పంపలు కూడా అలాగే ఉంటాయి కదా. ఒకరికి పొసగకపోతే ఇల్లు వర్దిల్లుతుందా? ఒకరి మాట ఒకరికి చిన్నపట్లు ఆడిపోతూ ఉంటే, చింతకాయ గోంగూర లాగుంటే, పేదాలు పేర్చేస్తూ ఉంటే ఆ కొంప బాగుంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రాక్టీస్ ఫర్గివ్నెస్. లోకములో ఉన్న వారికి తెలియదు, మీ కుటుంబస్తులకు తెలియదు. వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మారు మనసు పొందిన వాళ్ళు, ప్రభువుతో నడవలేని వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. చిన్నపిల్లలు అలవాటు చేస్తే ఈ చదవకూడతారా? విసుక్కుంటేనే చిరాకు పడుతూనే సరి చేస్తారా? చెప్పండి ఒకసారి. మొన్న వైజాగ్ వెళ్ళాం, మా ఫ్రెండ్స్ గారు అక్కడ మొదలెట్టారు జూ పార్క్ దగ్గర. లాలీపప్పే 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 ఎక్కడ దాకా పాడినట్టున్నారు? నిద్రపోయేదాకా ఏమని చూసేదాకా పాడాడు. ఎంత ఇరిటేటింగ్ ఉందో తెలుసా? నాకు పొందాం లేదా ఆ కిటికీ రోజు బయట పారాడు అంటున్నా. కాదు పారేస్తామండి. చిలకని చూపించాం. చిలక దగ్గరికి వెళ్ళగానే ఏడుస్తాను దాన్ని పాడుతున్నాడు. ఆ ఏడు పోలేదండి. ఏడు పోకుండా చిట్టుకం పాట పాడుతున్నాడు. ఒక పక్క నవ్వు, ఇరిటేషను. రాత్రి మన మీటింగ్లో ఉండాలి నేను. పిల్లల్ని ఏం చేస్తాము? ఏం చేస్తాం? భరించాలా. మీకు ఎవరికైనా అలాంటి ఓర్పు రావాలంటే మా ఇంట్లో ఉంటున్నాడు. మా ఇంట్లో అన్ని మంకీస్ ఉన్నాయి. అట్లా కేకలు, అడుపు, గడపలు, మెంటలు వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు వాళ్ళు? నా పిల్లలే కదా. దేవుని ఇస్తాం. ఇంకో 2 ఏళ్ళు వస్తే, ఇంకో 6 నెలలు వస్తే, ఇంకో సంవత్సరం వస్తే ఈ గొడవలు బెటర్ కదా. ఈ సంవత్సరం ఏం చేయాలి మనం? ఇదే పేరెంట్హుడ్ అంటేనే. అమ్మ బాబోయ్, ఆకాశంలో ఇచ్చాడు దేవుడు. ఆకాశంలో ఇస్తాడు దేవుడు. స్తోత్రం. అర్థమవుతుందా? నీ పిల్లలు ఆకాశంలో ఉన్నారంటే మీ అమ్మని అడగారు, అమ్మ నేను ఇలాగే చిన్నప్పుడు అర్థం చేశారంటే వీడి తాతలు అంటారు. దేవుడు స్తోత్రం. కానీ కాక అంతకంటే ఎక్కువ అర్థం చేసిన అమ్మ ఓర్చుకున్నప్పుడు నువ్వు ఓర్చుకోవా? దేవుని స్తోత్రం. చెప్పండి. ఏం ప్రాక్టీస్ చేయాలి? క్షమాపణ ప్రాక్టీస్ చేస్తే ఆమె ఏమవుతాము? ఐక్యత కలిగి ఉంటాం. ఇప్పుడు ఆఖరి మాట చెప్తున్నాను, సమాధానము కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధానం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? సమాధానం కలిగి ఉండాలంటే నీ బ్రతుకులో తగ్గించుకొని బ్రతకాలి. ఆమె అందరికంటే గొప్ప అంటే ఎవరితో సమాధానం ఉంటుంది. అందరికంటే నేనే చిన్నాను అనుకోండి. నేను అప్పుడప్పుడు చెప్తాను, నా టీవీ మీద క్యాప్షన్ ఉంటాను, ఐ ఆమ్ ద థర్డ్. ఏంటి? నేను 3వ వాడిని.
మా అమ్మకు మూడోడు కాదు, మా అమ్మకు నేనే అవుతాను. దేవుని స్తోత్రంగా. మా ఇంట్లో నేనే నెంబర్ 1 యజమాని కదా, మరి మూడోడు ఎలాగా చెప్పండి? గాడ్ ఈజ్ ఫస్ట్, అదర్స్ ఆర్ సెకండ్, ఐ ఆమ్ ద థర్డ్. దేవుడు అందరికంటే గొప్పడు, నా ముందున్న వాళ్ళందరూ నాకంటే గొప్పడే, నేనే మూడవది. దేవుని స్తోత్రం. థర్డ్ ప్లేస్. ర్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్ రావాలి, హృదయంలో థర్డ్ ప్లేస్లో ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది? పలకరించకపోయినా బాధ ఇది, పట్టించుకోకపోయినా బాధ ఇది, అన్నం పెట్టకపోయినా బాధ ఇది, ఏమండి బాగున్నారు అనకపోయినా బాగేది, మనం చూసి ముత్తిప్పున బాధ ఇది, మెడికల్ ఇచ్చిన బాధ ఇది. ఎందుకు నేను ఆఖరాండి కదా, అందరూ నన్ను పట్టించుకోవాలి. ఎంత ప్రశాంతంగా ఉంటామో. దేవుని స్తోత్రం కదండి. ఒకడు పొట్టోడు ఉన్నాడు ఊళ్ళో, అందరూ పొట్టోడా 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 అంటారంట. ఒకరోజు పెద్ద ఫంక్షన్ జరుగుతుందంట. ఫంక్షన్లోకి వెళ్ళగానే పొట్టోడు వచ్చాడు అంటారు అందరం. ఎంత బాధ చేస్తారు. ఆ వీడు కూడా పొట్టోడు వచ్చాడు అంటాడంట. ఎవరు? పొట్టోడు. ఎవడు అడిగాడంటే నువ్వే కదా పొట్టోడివి, పొట్టుడు వచ్చాడు అంటే వాళ్ళందరికీ నేను పొట్టోడిని శరీరంలో, నన్నుగా గమనించిన అందరూ పొట్టోడే నాకంటే. వాళ్ళు నన్ను పొట్టోడు అంటే నేను ఆడ పొట్టోడు అనుకున్నాను, నాకేంటి అన్నాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఏం చేద్దాం మనం? సమాధానం కలిగి ఉండాలంటే తగ్గించుకుంటే, అవునా, విధేయత చూపిస్తే, దీన మనసు కలిగి ఉంటే దేవుని సమాధానం మన హృదయాలు కాపుగా ఉంటాయి. దేవుని స్తోత్రం. టోటల్గా 5 విషయాలు ఎప్పుడైతే బ్రతుకులు ఉంటాయో మన బ్రతుకు ఎప్పుడు కూడా ఆనందమయం అవుతుంది. హల్లెలూయా. చీర్ఫుల్గా, ఉత్సాహభరితంగా, ఉజ్జీవంగా, స్తోత్రార్పణగా, నైవేద్యముగా మన జీవితాలు ఉండాలంటే ఈ లక్షణాలు ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని రోజులకు వస్తాయి? 2 రోజులకు వస్తాయి. వరుసగా చెప్పండి. సంతోషంగా ఉండండి, సంపూర్ణంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఎక్కమోస గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. అంటే ఒక్కో రోజు ఒకటి చేయాలా? కాదు కదా. అన్ని వేళలా ఈ లక్షణాలు ఎంతెంత నీలో ఉన్నాయో చూసుకుని అభ్యాసము చేస్తే నీలో లోకానికి ఎవరు కనపడతారు తెలుసా? యేసయ్య కనిపిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకము నీలో యేసును చూస్తే లోకము ప్రభు దగ్గరికి వస్తుంది, నీ ప్రభు దీవెనగా ఉంటుంది, దైవాశీర్వాదం నిలబడతావు. అదే క్రైస్తవ జీవన విధానం. హల్లెలూయా. నిజ క్రైస్తవుడు అంటే ఈ లక్షణాలు కనిపించాలండి. ఆమేన్. నిజమైన క్రైస్తవుడు అంటే ఈ లక్షణాలు కనిపించాలి. అవి లేకపోతే మేము ఆడేస్తున్నాం, మేము ఉద్యోగంగా ఉన్నాం, సంఘం తలకిందలు అయిపోతున్నాను, ఏం నమ్మకం. పరలోకానికి లేవ లక్షణాలన్నీ ఇలా. డబ్బులు లేకపోవచ్చు, పెద్ద పేరు లేకపోవచ్చు, పబ్లిసిటీ లేకపోవచ్చు, కానీ ఇలా బ్రతికితే నేను పరలోకానికి నా ప్రేమ వల్ల ప్రార్థన చేద్దాం. మోకరించండి. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి దీవించును. ఆమేన్. హృదయాలు తెరుద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, దేవాములు కనికరించమని అడుగుదాం, ఆయన సహాయాన్ని కోరుకుందాం, ఆయన సన్నిధిని కోరుకుందాం. ఇన్ని మాటలు విన్న తర్వాత దేవాములు కనికరించమని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.